అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ మునికిరణ్, రేడియేషన్ ఆంకాలజిస్ట్ అట్ ప్రతిమ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, వరంగల్. సో ఈరోజు రేడియోథెరపీ గురించి మాట్లాడుకుందాం. రేడియోథెరపీ జనరల్గా క్యాన్సర్ కేసెస్లో వాడతాం. సో క్యాన్సర్ కంప్లీట్ క్యూర్ అయ్యేలాగా మనము రేడియేషన్ డోస్ ఇస్తాం. సమ్ కేసెస్ మనము సర్జరీ తర్వాత మళ్ళీ ఆ ఏరియాలో క్యాన్సర్ మళ్ళీ రాకుండా ఉండడానికి, అక్కడున్న మిగిలిపోయిన క్యాన్సర్ సెల్స్ కంప్లీట్గా ఎలిమినేట్ చేయడానికి వాడచ్చు. అదర్వైజ్ మనం ఇన్ కేస్ ట్యూమర్ పెద్దగా ఉంది, సర్జరీ పాసిబుల్ అవ్వదు అంటే దాంట్లో రేడియేషన్ థెరపీ ఇచ్చి ట్యూమర్ సైజ్ తగ్గించి ఆ తర్వాత సర్జరీకి ఫిట్ అయ్యేలా చూస్తాం. ఇన్ సమ్ అడ్వాన్స్ కేసెస్లో మనము రేడియోథెరపీ అన్నది జస్ట్ పేషెంట్ యొక్క సిమ్టమాటిక్ రిలీఫ్, అంటే పేషెంట్కి ఏమన్నా నొప్పి ఉన్నా, బ్లీడింగ్ ఉన్నా, లేదా ఏమన్నా స్వెల్లింగ్ ఉన్నా అవి తగ్గించుకోవడానికి మనం రేడియోథెరపీ వాడచ్చు. పేషెంట్స్ రేడియోథెరపీకి ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఫస్ట్ ఏంటంటే పేషెంట్ డైట్ తీసుకోవాలి. సో డైట్లో జనరల్గా హై ప్రోటీన్ ఫుడ్స్ అండ్ హై ఫైబర్ ఫుడ్స్ తీసుకోవాలి. రెగ్యులర్గా ఫ్రూట్స్, వెజిటబుల్స్, మిల్క్, పెరుగు, ఎగ్స్ అలాంటి హై ప్రోటీన్ అండ్ హై ఫైబర్ ఉన్న ఫుడ్స్ రెగ్యులర్గా తీసుకోవాలి. కొంచెం లైట్ ఫిజికల్ యాక్టివిటీ, అంటే వాకింగ్ కానీ అట్లా కొంచెం లైట్ ఫిజికల్ యాక్టివిటీ మెయింటైన్ చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే మద్యం సేవించడం కానీ, పొగ త్రాగడం కానీ రేడియేషన్ టైంలో చేయకూడదు. ఫ్లూయిడ్స్ అనేది మంచిగా తీసుకోవాలి. వాటర్, జ్యూసెస్ ఇలాంటివి టోటల్ అట్లీస్ట్ మినిమం 2 to 3 లీటర్స్ అయినా పర్ డే ఫ్లూయిడ్స్ అనేవి తీసుకోవాలి. నెక్స్ట్ ఇంకేంటంటే మన వేసుకునే క్లోతింగ్, అంటే బట్టలు అన్నవి లూజ్ బట్టలు ఆర్ ఫ్రీగా ఉన్న బట్టలు వేసుకోవాలి. సో రేడియేషన్ టైంలో మనం సైడ్ ఎఫెక్ట్స్ని ఎలా అవాయిడ్ చేయొచ్చు అంటే ఆ రేడియేషన్ తగులుతున్న ఏరియాలో రుద్దకుండా చూసుకోవాలి. రేడియేషన్ టైంలో ఎక్కువ ఎండలో తిరగకూడదు. రేడియేషన్ టైంలో ఆయిల్ ఉన్న ఫుడ్స్ కానీ అవి కొంచెం తక్కువ తీసుకోవాలి. రేడియేషన్ తగిలే ఏరియాలో సోప్స్, క్రీమ్స్, లోషన్స్ ఇవన్నీ వాడకూడదు. ఇవి వాడితే స్కిన్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ప్లస్ ముందు చెప్పినట్లుగా డెఫినెట్లీ అట్లీస్ట్ ఒక 2 to 3 లీటర్స్ డైలీ వాటర్ కానీ, జ్యూసెస్ కానీ తీసుకుంటూ ఉండాలి. లేటెస్ట్ టెక్నిక్స్ లైక్ IMRT, IGRT, SBRT ఇవన్నీ ప్రిసిజన్ ఇస్తుంది అనమాట. అంటే ట్యూమర్ ఏరియాకి యాక్యురేట్గా డోస్ వెళ్ళేటట్లు ఈ లేటెస్ట్ టెక్నాలజీస్ అనేవి హెల్ప్ చేస్తాయి. ఈ లేటెస్ట్ టెక్నాలజీస్ అనేవి ట్రీట్మెంట్ ఏరియాకి ఇంకా హయ్యర్ డోసెస్ ఇచ్చేలాగా పాసిబిలిటీ ఉంటుంది.